ఏదో కొంచెం డబ్బు సంపాదిద్దామనే నేను ఈ డీల్లోకి దిగాను. కానీ యాంటోనీ చేసిన ఈ పనికి నాకే సంబంధం లేదు. నాకే కాదు, ఎవరికీ సంబంధం లేదు. వాడికి తనతో ఉన్న వాళ్ళని మర్యాదించడం కూడా తెలియదు. మణి మేనన్కి, అంకుల్ శామ్కి ఇప్పుడు ముఖ్యమైంది వాళ్ళ ప్రాణాలే. నేను వాళ్లతో మాట్లాడితే ఒకవేళ యాంటోనీతో ఉన్న డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తారేమో. మణి మీనన్, అంకుల్ శామ్ సపోర్ట్ చేయకపోతే ఆ తర్వాత యాంటోనీ వల్ల ఏదీ సాధ్యం కాదు. అరే, మీరు అనుకోవచ్చు ఇదంతా ఇప్పుడు నేనెందుకు చేస్తున్నానా అని. మిగిలిన విషయాలన్నీ నాకు తెలియదు. నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. నిన్ను సేఫ్గా పంపడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ నేను చేశాను. మీరేంటి పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నారు? నేనెక్కడికి పారిపోవడం లేదు. నేనే ప్రారంభించాను, నేనే ఫినిష్ చేస్తాను. ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అంతా అయిపోయింది ఆండో. ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోయావు. మీరు చెప్పింది నిజమే, కానీ ఈ యుద్ధంలో మీ వయసు అయిపోయింది. కానీ మీరు నా గురించి దిగులు పడకండి. అక్బర్ నా గురించి దిగులు పడతాడు. నువ్వు మాట్లాడడం లేదు. నిన్ను కొకైన్ అలా మాట్లాడిస్తోంది. మీరిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. ఆ రోజు ఆండోతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాడు నన్ను ఈ పరిస్థితికి తీసుకొస్తాడని అస్సలు అనుకోలేదు. నేనిక్కడ మనస్సాక్షితో నిలబడ్డాను అంకుల్ శామ్. వాడు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొస్తాడని నాకెప్పుడో తెలుసు. నువ్వు చెప్పడానికి ఏమీ లేదా మణి? నువ్వనుకునే పాత్ర నాకు ఇందులో ఏం లేదు. నీకు దాంతో సంబంధం లేదని చెప్పకూడదు మణి. నేను ఎప్పుడూ నీకే సపోర్ట్ చేశాను, కానీ దీన్ని మొదలుపెట్టింది మాత్రం యాంటో. నేను చెప్పానుగా, సమస్యే యాంటోనీ. అతన్ని అక్బర్కి అప్పచెప్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి. నేను మణి ఇక ఆండోతో పాటు లేవు. మా మనుషులందరూ వాడి దగ్గర నుండి వచ్చేస్తారు. తర్వాత వాడి తలరాత నీ చేతిలో. వాణ్ణి నాకు అప్పచెప్తే నీకు మీ వాళ్లకు ఏ ప్రాబ్లం ఉండదు.